హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్మార్ట్ పన్నీ వ్లాగ్స్ అండ్ టెక్. మీకు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అది ఏ విధంగా మనకు ఫుల్ సెట్టింగ్స్ మనం ఏ విధంగా చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం యూట్యూబ్కి వెళ్ళి డైరెక్ట్గా చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, దీన్ని ట్యాప్ చేసి అప్లోడ్ వీడియో పైన కోర్స్ ఆడియో ఇవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి మనకు మన హ్యాష్ ట్యాగ్స్ తర్వాత ఇంకా కొన్ని సెట్టింగ్స్ అనేది కొన్ని మిస్ అయిపోతాము. దానికోసం మనం ఫుల్ కావాలంటే క్రోమ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత వైటీ స్టూడియో అని టైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రోల్ చేస్తే కింద యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. ఓకేనా, దాన్ని ఓపెన్ చేయండి. ఆ క్లిక్ చేసినప్పుడు మనకు ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయినప్పుడే మనకి ఇక్కడ కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. ఇక్కడ క్రియేటివ్ అని ఉందా, దీనిపైన టైప్ చేయండి. ఇక్కడ అప్లోడ్ వీడియోస్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఫ్రెండ్స్, మన ఫైల్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేను మీకు ఎగ్జాంపుల్గా నా వీడియో ఏదో ఒకటి అప్లోడ్ చేసి చూపిస్తా. ఓకేనా, ఫ్రెండ్స్ నా వీడియో అనేది ఇట్లా ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. కాకపోతే మొత్తం కాలేదు. మనకు అప్లోడింగ్ ఇక్కడ 3% కింద జూమ్ చేపిస్తాం మీకు. అప్లోడింగ్ 4% ఇట్లా పడుతుందిగా. ఇది అన్నీ కంప్లీట్ కాకముందే మనకు ఇక్కడ థంబ్నెయిల్ ఇవన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా టైటిల్ ఇచ్చేసుకోవాలి. టైటిల్ మనకు వీడియో డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో ఆ విధంగా చేసుకుంటాను. నేను మామూలుగా మీకు చూపిస్తున్నా. హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. కింద డిస్క్రిప్షన్లో సేమ్ అది అని ఫ్రెండ్స్. మనకు పైన ఎలా ఉంటుందో కింద ఇట్లా అట్లనే చేసుకోండి. హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. నేను 2022 అని చేస్తున్నా. అది మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా చేసేయండి, ఎందుకంటే ఒక్కొక్కరికి అలా ఉంటుంది కదా. ఇక్కడ మనకు తమిళ్ ఇంతమందికి మామూలుగా ఫస్ట్ యూజ్ చేసిన వాళ్ళకైతే రాదు ఇది తమిళ్ అనేది. మనం అన్ని సెట్టింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఆడుతుంది. అది ఇచ్చిన తర్వాతనే మనకి ఇక్కడ అప్లోడ్ తమిళ్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం చేసుకున్నది మనకు వీడియోకి సంబంధించింది ఉంటుంది కదా, అది చేసుకోండి. నేను నాది చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ప్లేలిస్ట్ అనేది ఎంటీనే వదిలేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇది చిల్డ్రన్స్కి సంబంధించిందా, తర్వాత ఎవరు చూసినా పర్లేదు అనుకుంటే దీన్ని నో అని టైప్ చేయండి. తర్వాత ఏజ్ రిస్ట్రిక్షన్ ఆడుతుంది. కింద డిఫాల్ట్గా డోంట్ రిస్ట్రిక్ట్, మనకి ఏమైనా అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉంటే ఇట్లా పైన ఎస్ రిస్ట్రిక్టెడ్ మై వీడియో టు వ్యూవర్స్ ఓవర్ 18 అని టైప్ చేసుకోండి. ఓకేనా, నా దాంట్లో కంటెంట్ ఏం లేదు కాబట్టి నేను ఓకే ఎవరైనా చూడొచ్చని కింద ఓకే వేసుకున్నా. తర్వాత ఇక్కడ ట్యాగ్స్, మెయిన్ పార్ట్ ట్యాగ్స్ చూడండి. ఓకేనా, ట్యాగ్స్ మనం ఎంత మనకు యూట్యూబ్లో మామూలుగా ఎట్లా ఏ విధంగా సెర్చ్ చేశారు అనేది మనం కొద్దిగా చూసుకొని మనం ట్యాగ్స్ అనేవి ఇవ్వాలి.
ఓకేనా. హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అండ్ హౌ టు upload videos in mobile మీ ఛానల్ నేమ్ ఇట్లా చేసుకోండి ఫ్రెండ్. కొన్నిసార్లు మీ ఛానల్ ఇట్లా చేస్తారు కదా. టెక్ 2022లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలా? ఇంకా ఎన్నైనా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఏం పర్లేదు. ఓకేనా. మన లాంగ్వేజ్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. మన కంటెంట్ దేనిలో ఉంది, తెలుగులోనా ఇంగ్లీష్లోనా విధంగా చూసుకొని చేయండి ఫ్రెండ్స్. నా కంటెంట్ తెలుగులో కాబట్టి తెలుగులో నేను ఎంటర్ చేస్తున్నా. రికార్డింగ్ డేట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. లైసెన్స్ వచ్చేసి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ తెచ్చుకోండి. వీడియో లొకేషన్ వచ్చేసి ఏం అసలు లేదండి. ఓకేనా. మీరు ఇష్టం ఇచ్చేస్తే ఇచ్చేసేయండి. మన పబ్లిక్కి అందరికీ నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఈ టిక్ మార్క్ ఉంది కదా, ఇది ఆన్ చేసుకోవాలి. ఓకేనా. అది డిఫాల్ట్గానే ఉంటుంది. దాన్ని ఏమనకండి మీరు. తర్వాత మన ఇన్ఫర్మేషన్ దేని గురించి ఉంది అనే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. నాది టెక్నాలజీ సంబంధించింది కాబట్టి నేను టెక్నాలజీ అని పెడుతున్నా ఫ్రెండ్స్. ఓకేనా. కామెంట్స్ అనేది అన్నీ అలౌ చేసుకోండి. ఓకే, ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అని ట్యాప్ చేయండి. ఓకేనా. ఇవన్నీ యాడ్ స్క్రీన్స్, తర్వాత యాడ్ కార్డ్స్ ఇవన్నీ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేస్తే మనకు వీడియోస్ అన్నీ ఏ విధంగా ఉంటాయో వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నా వీడియో చెక్ చేసినట్లుంటారు యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్స్ ఏమైనా ఉన్నాయని. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, న్యూ యూస్ ఫండ్ అని ఉంటుందిగా, కాపీరైట్ ఏం లేదా అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. నేను నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ మాత్రం కంపల్సరీ మనం పబ్లిక్ ఎవరీవన్ టు వాచ్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత పబ్లిష్ అని ట్యాప్ చేస్తే ఓకే అయిపోతుంది. నేను ఇప్పుడు ట్యాప్ చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, నేను బ్యాక్ వచ్చేస్తున్నా. సేమ్ ఇదే అన్ని ప్రాసెస్ కండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.